ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రములు. నీ యందు నిలిచి ఉండునట్లుగా మమ్మలను సిద్ధపరచు నాయన. నీ జ్ఞానమును నీ ఆదరణను మాకు అనుగ్రహించి నీ కృపలో మమ్మను సర్వసమృద్ధి గలవానిగా చేసి కృప చూపమని, వ్యర్థమైన వాటి నుండి నశింపచేయు వాటి నుండి తొలగించి వివేకము గల మనసు చేత మమ్మలను పోషించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు ఖర్జూరపు చెట్టు వలె మువ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె మువ్వు వేయుచుండెదరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మట్టలతో రక్షణకై స్తుతించెదరు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. లేబానోను దేవదారు చెట్టు వలె ఎదుగుదురు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. ప్రభు కృపా జ్ఞానములో ఎదుగుచునుందురు వారు. యేసుని నమ్మెడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మెడివారు
వారు ప్రకటనల గ్రంథం 14వ అధ్యాయం 13వ వాక్యం. ఇది మన అందరికీ తెలిసిందే. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయుమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అంతటా అని అంటే దాని ముందు అన్నీ చదవాలి. అంటే 3 దూతలు అంటే 3 బూరలు ఊదబడిన తర్వాత 3 దూతల యొక్క ప్రత్యక్షత తరువాత చెప్పబడిన మాట ఇది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన అంటే దాని ముందుని 3 విషయాలు ఉంటాయి. అనింద్యులైన వారి గురించి ఇలాగ ఒక 3 గురించి చెప్పబడిన తర్వాత అంతటా ఈ 12వ వాక్యం ఒకసారి చూడండి. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది అని రాయబడిన తర్వాత ఈ మాట రాయబడింది. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. ఎవరు విన్నారు? ఇది యోహాను విన్నాడు. వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వీళ్ళెవరు? వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎంతమంది మాట్లాడారు ఇక్కడ? 3 మాట్లాడారు. వినబడిన పరలోకము నుండి వచ్చిన స్వరం ఏంటి? ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన మృతులు ధన్యులు అంటే దీవెన పొందినవారు. ఎందుకని? వారు ప్రభువునందు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. వాలీబాల్ ఉదాహరణగా చెప్పుకున్నాం మనం. కోర్టు నందు ఆడాలి ఆట, అంతేనా? కోర్టు నందు కాకుండా కోర్టు బయట ఎంత పెద్ద ఆటగాడైనా వాడు నైపుణ్యం కలిగిన వాడు కాదు. వాడికి బహుమానం ఎవరు వాడిని జోకర్లా చూస్తారు. ఎన్ని విన్యాసాలు చేసినా కోర్టు పరిధిలో ఆట ఆడిన వాడే బహుమానం తీసుకుంటాడు. ప్రభువునందు మృతులైన వారు. ప్రభువునందు అంటే ఆ మీద వాక్యంలో చెప్పబడి ఉంది. మనం ఇప్పుడు చదివేమని? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుట, అనుసరించుట. మనం విశ్వాసం అంటే మనం పోయిన వారం చెప్పుకున్నాం. విశ్వాసము యాత్ర. యాకోబు రాజు ఎదుట చెప్పినటువంటి సాక్ష్యం, నేను యాత్ర చేసిన సంవత్సరములు జీవించిన కాలమని విభజించి చెప్పినటువంటిది మనం చదువుకున్నాం. ఇది విశ్వాసము. యేసునందు విశ్వాసం ఉంచిన వాడు దేని కొరకు విశ్వసించాలి? దేని కొరకు? యేసునందు అనేది ఒక పరిధి. యేసునందు అనేది ఒక పరిధి. మనము ఎంతైనా వెళ్ళి దానికి తగిలి మళ్ళీ లోపలికి రావాలి తప్ప పరిధి మనం దాటకూడదు. విశ్వాసం అనేది చాలా కఠినమైన మాట. విశ్వాసమును గురించి మనం ఎంత చదువుతున్నా అది మనకి అవగతం అవ్వదు. దాని గురించి మనం తెలుసుకోవాలంటే ఒకసారి హెబ్రీ పత్రికలో ఒక వాక్యం చూడాలి. 1 నుంచి చదువుతాను చూడండి.
విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి చెప్పాలి అంటే మనల్ని మనం ఇప్పుడు ఒప్పించుకోవాలంటే ఒక స్థిరమైన నిర్ణయంతో మనం చర్చ నుండి బయటికి వెళ్ళాలి. దానిని బట్టి అనలేదు, దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందారు. ఎవరి చేత? దేవుని చేత. విశ్వాసమును బట్టే పెద్దలు అనబడిన వారు ఎవరంటే, ఇంక మనం మొదటికి వెళ్తే అబ్రహాము దగ్గర నుండి ఎంతమంది పరిశుద్ధులు లేఖనాలలో ఉన్నారో వారందరూ దేవుని చేత సాక్ష్యం పొందారు. ఏమని? ఇతను విశ్వాసే, ఇతను విశ్వసించిన వాడే అని. దానిని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. అదేంటి అంటే, అదేంటది? దేనిని బట్టి పొందారు సాక్ష్యం? విశ్వాసమే. అంటే అదృశ్యమైనవి ఉన్నవి అని నమ్మినవాడు. అదృశ్యమైనవి ఉన్నవి అంటే అవి ఉంటాయి, అంటే దృశ్యమైనవి ఉండవు అనుకున్నవాడు. అంటే మనం ఎప్పుడైనా ఒక వివరం తెలుసుకోవాలంటే దాన్ని ఆమూలాగ్రం చూడాలి. అంటే మనం అంటాం కదా నఖశిఖ పర్యంతం, అంటే అరికాలు గోరు దగ్గర నుండి నడినెత్తి వరకు అని అర్థం అన్నమాట. అంత వివరంగా చూడాలి. విశ్వాసము అనేది అంటే ఏంటి అంటే, కంటికి కనిపించేది నిజం కాదు, కనిపించనిది ఏదో ఉంది అదే శాశ్వతము నమ్మినవాడు విశ్వాసి. అంటే మనం సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే, కంటికి కనిపించేది ఎందుకు నిజం కాదు అంటే ఒక వివరం మనకు అక్కడ ఉంది, 3వ వాక్యంలో ఉంది. అది హెబ్రీయులకు వివరంగా పౌలు రాశాడు. ప్రపంచములు అని యుగములు అని కింద రాసి ఉంది. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదని. అంటే అందును బట్టి అనేది తీసి పక్కన పెడితే మనకి ఇంకా సులువుగా అర్థమవుతుంది. తర్వాత తెచ్చి మనం దాన్ని జత చేసుకోవచ్చు. మళ్ళా చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు గ్రహించుకొనుచున్నాము అని ఉన్నాను. ఇప్పుడు మనం 2 పదాలు తీసాం ఇందులో నుంచి, అంటే వరుసలో నుంచి 2 పదాలు తీసాం. ఏంటి? అందును బట్టి, విశ్వాసము చేత. ఆ 2 పక్కన పెట్టి మళ్ళీ ఒకసారి చదవండి దాన్ని అందరూ. మీకు అర్థమయ్యేలాగా అవగాహన చదవండి అంతే. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు మనము గ్రహించుకోవాలి. ఇప్పుడు గ్రహించడము అంటే, గ్రాహ్యము అంటే మనము దానినే ఉంచుకోవాలి, దానిని ఇముడ్చుకోవాలంటే మిగిలిన దానిని తీసేయాలి. దేనిలోనైనా కొంత ఘనపరిమాణమే ఖాళీ ఉంటుంది. అందులో ఏదన్నా చేరాలి అంటే, ఇప్పుడు 100 ఘనమీటర్లు ఉన్నటువంటి స్థలంలో ఏదైనా 101 ఘనమీటర్ చేర్చాలంటే అందులో 1 మీటర్ బయటికి పోవాలి. మనము ఒక దానిని గైకొనాలి అంటే అప్పటి వరకు మనలో ఉన్నది బయటికి పోవాలి. బయటికి పోవాలంటే నువ్వు తీసివేసుకుంటేనే తప్ప అది బయటికి పోదు. ఇక్కడ 2 అంశాలని పౌలు చెప్పాడు. ప్రపంచములు అంటే యుగములు అన్న ప్రపంచములు అన్న అర్థం ఏంటంటే, ప్రపంచం అంటే భూలోకము ఒక ప్రపంచం. అలాగా ప్రపంచములు అంటే అది ఒక బహువచనం. చాలా లోకాలు మన భూమి లాంటివి చాలా ఉన్నాయి, మనం ఇక్కడ ఉన్నాం అంతే. అలాగా ప్రపంచములు అన్న యుగములు అన్న అంటే ఒక కాలానికి మధ్య ఉన్నదాన్ని యుగమని కానీ
ప్రపంచం అని కానీ అంటాం. ఇప్పుడు మనమున్న ఈ ప్రపంచం భూమి పుట్టినప్పటి నుండి నశించిపోయే వరకే ఉంటుంది. దానిని ఒక యుగము అని అంటాం. మనకి ఇదేమవుతుందో తర్వాత మనకి తెలియదు. అదేనా? అక్కడ రాసి ఉంది, దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నది. వలన అంటే దేవుని వాక్యము వలన. వాక్యము, వాక్కు అంటే శబ్దము, మాట అని. దేవుని మాట వలన ఈ యుగములు తయారయ్యాయి, నిర్మాణమయ్యాయి. వలన అంటే ఒకసారి ఒకటి అనుకుందాం. నెయ్యి దేని వలన? నెయ్యి దేని వలన? వెన్న వలన. వెన్న దేని వలన? పెరుగు వలన. పెరుగు దేని వలన? పాల వలన. పాలన మరిగించడం వలన. అంతేనా? ఇప్పుడు చెప్పండి, నెయ్యి పాలు దేని వలన? ఆవో, గేదో, మేకో వలన. అది దేని వలన? అది దేని వలన అంటే ఈ వలన అనేది మనని మూల స్థానానికి తీసుకొని పోతుంది. అలాగా ఇప్పుడు నేను ఎవరి వలన? మల్లోల చిత్తరంజన్ దాస్ గారు వరప్రసాదాల వలన. వాళ్ళు దేని వలన? వాళ్ళెవరి వలన? వాళ్ళెవరి వలన అంటే మనకు తెలిసిన పరిధిలో మనము ఆదాము వలన. ఆదాము ఎవరి వలన? వారి వలన. ఆదాము రాకముందు ఆదాము ఎక్కడ? ఉనికి పట్టు వలన. ఇప్పుడు ఈ వాక్యం మనం చదువుదాం. ప్రపంచములు దేవుని వాక్యము వలన సృజింపబడలేదు, నిర్మాణమై ఉన్నవి. నిర్మాణము అనే పదానికి అర్థం ఏంటి? అనేక వస్తువుల సమాహారము నిర్మాణం. ఇప్పుడు ఈ గోడ ఉంది, దీన్ని నిర్మించడానికి ఏమేమి వస్తువులు ఉన్నాయి? సిమెంట్ ఉంది, ఇసుక ఉంది, ఇటుకుంది, నైపుణ్యం ఉంది, అన్నీ కలిపి ఇది నిర్మింపబడింది. అంతేగాని గోడ దానికది రాదు. దేవుని పిల్లారా, ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడిచ్చిన జ్ఞానము చేత పౌలు హెబ్రీయులకు ఈ వివరాన్ని, విశ్వాసం గురించి చెప్పినప్పుడు ఈ వివరాన్ని చెప్పాడు. ప్రపంచములు దేవుని వాక్యము వలన, దేవుని మాట వలన నిర్మితమయ్యాయి, నిర్మాణమయ్యాయి. దేని వలన ఈ విశ్వమంతా అంటే అణువుల నిర్మాణం వలన. ఆ అణువులు ఎక్కడ ఉత్పత్తి అయ్యాయి అంటే దేవుని మాట వలన. మాట అనేది కనిపించదు, మాట అనేది శబ్దం. అది ఆ శబ్దాన్నే రకరకాలుగా ఇప్పుడు చెప్తుంటారు. సరే, దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, దేవుని వాక్యము చేత ఈ ప్రపంచములు లేదా యుగములు నిర్మాణం అవ్వడాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? కనిపించేదంతా కనిపించని పదార్థము నుండే వచ్చింది అని మనం తెలుసుకోవాలి. ఇది ఏంటి, మనకేంటి సంబంధం అంటే విశ్వాసం అంటే అదే. ఇప్పుడు నేను చూస్తున్న ఈ బిల్డింగు కనిపించని పదార్థం నుండి వచ్చింది. నా చేతిలో ఉన్న బంగారము కనిపించని పదార్థం నుండి తయారైంది. ఏదైతే నా కళ్ళ ముందు కనిపిస్తుందో ఈ లోకము, అది కనిపించని పదార్థము నుండి వచ్చింది. కనిపించని పదార్థము నుండి ఉత్పన్నమైన ప్రతిదీ తాత్కాలికమే. అది ఇప్పుడు విశ్వాసి తెలుసుకోవలసింది. కనిపించని పదార్థము నుండి కనిపించే పదార్థముగా మారినదంతా తాత్కాలికము, శాశ్వతం కాదు. అది ఏదైతే దేవుని మాటకు పూర్వం ఉందో, కనిపించే పదార్థం అంతా ఎప్పుడొచ్చింది? దేవుని మాట వలన వచ్చింది. ఇది దేవుని మాట వలన వచ్చింది, కొంతకాలానికి పోతుంది. ఎల్లకాలము ఉండేది దేవుని మాటకు ముందు ఏదైతే ఉందో. దేవుని వాక్యము వలన నిర్మాణమైన ఈ ప్రపంచము అని మనం తెలుసుకోవాలి. ఈ కంటికి కనిపిస్తున్న ఈ యుగము లేదా ఈ ప్రపంచము దేవుని మాట వలన ఏర్పడింది. అది అలాగే ఏర్పడింది కనుక మనమేమనుకోవాలంటే కంటికి అదే దృశ్యమైనది అంటే అదే కదా,
కంటికి కనబడే పదార్థము ఏదైతే ఉందో అది కంటికి కనబడని పదార్థము నుండి వచ్చింది. ఒక దాని నుండి ఉత్పన్నమైంది నశించిపోతుంది, కానీ దాన్ని ఉత్పత్తి చేసిన మూలము ఉండిపోతుంది. ఇప్పుడు మనం ఇందా చెప్పుకున్నాం కదా, నాకు అసలు వాడెవడు అంటే ఆదాము. ఆదాము ఎవరి నుండి వచ్చాడు అంటే దేవుని నుండి వచ్చాడు. ఆదాము పోయాడు, కానీ దేవుడు ఎల్లకాలము. అది విశ్వాసము అనేది ఈ విశ్వము ఇంటి మన కంటికి కనిపిస్తున్న ప్రపంచం అవతల ఉంది. అది దాన్ని నమ్మడం విశ్వాసం అంటే. దాన్నే నమ్మారు గనక వారు దేవుని బట్టి వీడు నిజాన్ని నమ్మాడు అని సాక్ష్యం పొందారు మన పెద్దలు. అదే మళ్ళీ చూడండి, ఇప్పుడు దానిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు, అలాగూ నిర్మాణమైనవి కాబట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే అని ఒక ప్రారంభ ఉదాహరణ, అంటే మొదటి నుండి పౌలు హెబ్రీయులకు వివరంగా చెప్పాడనమాట. విశ్వాసమును బట్టి అంటే హేబెలు బలి శ్రేష్టమైనది కయీను కంటే అని దేని చేత రుజువైంది, దేని చేత సాక్ష్యం పొందింది? అది గొర్రె గింజలు ముఖ్యం కాదు. అక్కడ విశ్వాసము అంటే ఏది విశ్వాసము? ఈ గొర్రెలు వృధా, ఈ దేహం వృధా, ఈ చేలు, ఇదంతా సృష్టి అంతా వృధా, దీనికి ఆవల ఉన్నదేదో అది శాశ్వతము అని దానిని నమ్మినందువలన ఈ అర్పణ గొప్పదైంది. అంతేగాని కొత్త నోట్లు ఇస్తే దేవుడికి నువ్వు కొత్త నోటు ఇచ్చినా నలిగిపోయిన నోటు ఇచ్చినా 10 రూపాయలు 10 రూపాయలే. అలాగ మనం దేవుణ్ణి మెరిపించలేం. దాని వెనకాతల ఉండవలసింది విశ్వాసము. నువ్వు దేనిని నమ్మి దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? విశ్వాసం అనేది అది చాలా పెద్ద మాట. అది విశ్వాసం అనేది స్వభావం కాదు. విశ్వాసం అనేది ఒక నమ్మిక. అది ఏంటంటే రుజువు ఉండదు దానికి. ఎలా ఉంటే నీ మట్టికి నిన్ను ఊరడింపజేస్తుంది, నిన్ను అది లాలన చేస్తుంది. అదే నిజము, ఇదంతా అబద్ధం, ఇది శాశ్వతము కాదు అని మనల్ని ఎప్పుడు కూడా ఊరడించేది ఏదో అది విశ్వాసం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్వాసం అనేది దానిని నమ్మడం. ఉత్పన్నమైన ఈ లోకము ఉత్పత్తి చేసినటువంటి స్థిరమైనదేదో అవతల ఉంది, దానిని బట్టి మనం దేవుని నుండి వచ్చిన దానిని మనం నమ్మడం కాదు, దేవునిని మనము నమ్మడం విశ్వాసం. కనుక ఈ దృశ్యమైనటువంటి పదార్థాలు ఏవి కూడా మనం నమ్మకూడదు. ఇది అదృశ్యమైన పదార్థంతో వచ్చింది కనుక దీనిని పుట్టించింది ఏదో అది మనకు శాశ్వతం. దానిని నమ్మినవాడు విశ్వాసము కలిగినవాడు. సరే, మనం ఈరోజు చదివింది ఇప్పటి నుండి ప్రభువునందు మృతులైన వారు అంటే ఆ ప్రభువు నమ్మడం అంటే విశ్వసించడం. దేవుని కుమారుడైనవాడు ఆయనే సత్యము, యేసే సత్యము. మనం చాలాసార్లు చదువుకుంటాం. అది పిలాతుకే అర్థం అవ్వలేదు సత్యం అనగా ఏంటి అని. వెళ్ళి చేతులు కడుక్కొని వెళ్ళిపోయాడు. యేసు చెప్పాడు నేనే సత్యమును అని ఆయన చెప్పాడు. సత్యము అనేది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏదైతే కనబడదో ఎల్లకాలము ఉంటుందో అదే సత్యం. మనము మృతి చెందిన తరువాత నీతి క్రియలతో గనక మనం వెళితే మనం ప్రవేశించే చోటు సత్యం. మనము వెళ్ళేది అక్కడికి. ఆ లోకాన్ని గురించి ప్రకటనలో చాలా వివరంగా అది ఎలా ఉంటుందో దాని పోలికలతో సహా దర్శనమందు యోహాను చూసి మనకి చెప్పాడు. ఆ స్థలానికి మనము వెళ్ళాలి. అక్కడికి వెళ్ళడానికి మనకు తాహతను కలిగించేది, మనకు శక్తిని ఇచ్చేది విశ్వాసం. అది లేకుండా ఎవడు
ఆ స్థలములో ఉన్న ఆయనను చూడలేరు. హల్లెలూయా. కనుక ఆ చోటికి మనం ప్రయాణమై వెళ్ళాలి అంటే అక్కడికి మనల్ని తీసుకొని వెళ్ళేది విశ్వాసమే. దాని గురించి బైబిల్లో చాలా చోట్ల పౌలు వాళ్ళు చెప్పారు. విశ్వాసము లేకుండా ఎవడును దేవుని చూడలేడు. దేవుణ్ణి చూడాలి అంటే విశ్వాసం కావాలి. విశ్వాసం అంటే ఏంటి అంటే ఈ కంటికి కనిపిస్తున్నది అంతా కాదు, అవతల ఉన్నదేదో అది అని దానిని నమ్మి దానికోసము ఇక్కడ కష్టపడినవాడు, దానిని సంపాదించుకోవడం కోసం ఉన్నదానిని వదిలేసుకున్నవాడు విశ్వాసి. ఒక విధంగా విశ్వాసి అంటే లోకానికి వెటకారంగా కనబడతాడు, జోకర్లాగా కనబడతాడు విశ్వాసి. అందుకే పౌలు చాలా విషయాల్లో చెప్పాడు, మేము మీ అందరికీ వేళాకోళంగా ఉన్నాం, మీరందరూ మమ్మల్ని ఇచ్చేస్తున్నారు, అది చేయను, మేము అన్నీ ఉన్నవాళ్ళమే కానీ ఏమీ లేని వాళ్ళ కనబడుస్తున్నాం. మేము ఎలాంటి వాళ్ళమంటే పెద్ద పెద్ద దుర్గములను కూల్చగల శక్తి గలవారము, కానీ మీ ముందు వెర్రాళ్ళలాగా మేము కనిపిస్తున్నాం. ఎందుకంటే విశ్వాసము కలిగిన వాడిని విశ్వాసము లేనివాడు ఆ దృష్టితోనే చూస్తాడు. అందుకని విశ్వాసము కలిగినటువంటి వానికి ఉన్నటువంటి కనుదృష్టి వేరు, అది లేని వానికి కలిగే కనుదృష్టి వేరు. కన్నులు గలవాడు చూచునుగాక, చెవులు గలవాడు వినుగాక అని అర్థం బైబిల్లో మనకు అక్కడక్కడ ప్రకటనల్లో కనబడుతుంటుంది. చెవులున్నాయి, వినుగాక అంటే ఏది వినాలి? విశ్వాస సంబంధమైనది వినగలిగిన చెవి వేరు, విశ్వాస సంబంధమైన వాటిని చూడగలిగిన చూపు వేరు, ఇది వేరు. దాన్ని చాలా క్లుప్తంగా పౌలు విశ్వాసమును నిర్వచించినప్పుడు, పెద్దలు పొందిన సాక్ష్యాన్ని గురించి చెప్పినప్పుడు ఒక చిన్న దానిని అక్కడ ఒక మాట రాసి ఉంచాడు అంతే. కనబడుతున్నదేది కనబడని పదార్థం నుండి వచ్చింది అని తెలుసుకో, అదే విశ్వాసము అని. సరే, ప్రకటన ఈ వాక్యంలోకి వద్దాం. పరలోకము నుండి వచ్చిన స్వరము. ఎవరి యందు మృతి పొందినవారు? ప్రభువు నందు. యేసు చెప్పిన మాటలు, యేసు చెప్పిన ఉపమానములు, యేసు జీవించిన జీవిత విధానము నందు ఉండి అలాగ మృతి పొందితే ఆ మృతి పొందిన మృతులు ధన్యులు. ఏంటి ధన్యత వీరికి అంటే అక్కడ చెప్పమంది. అక్కడ అంటున్నాడు, ఆత్మ ఏమంటున్నాడంటే నిజమే. పరలోకం నుండి ఆ మాట వినబడుతుంది, వినబడితే ఇక్కడ ఆత్మ అంటున్నాడు నిజమే. నిజమే అంటే, నిజము అంటే నిజమే అని ఆత్మ అన్నాడంటే దాని అర్థం ఏమై ఉండాలి? నిజమే అని. అక్కడ సెమికోలన్ ఉంది, మళ్ళా వరుసగా 2 సెమికోలన్ ఉంటాయి ఆ వాక్యంలో. నిజమే అని ఒక చోట ఉంటుంది, మళ్ళీ అక్కడ వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని మళ్ళా ఒక సెమికోలను ఉంటుంది. నిజమే అంటే, నిజమే అంటే సత్యమే, చిరకాలము ఉండేదే నిజము అంటే. నిజము అంటే చిరకాలము, కాలము చిరకాలం అంటే ఎల్లకాలము అంటే కాలము లేని కాలమంతా ఉండేది అదే, అదే నిజం. ఆత్మ ఎవరు? ఎల్లకాలము ఉండేవాడు. ఆ ఆత్మ చెప్తున్నాడు నిజమే అని. నిజమంటే ఏంటి? ఎల్లకాలము ఉండేది. ఏది అంటే ప్రభువునందు మృతి పొందిన మృతుడు ధన్యుడు అంటే నిజమే. వాడు ఎల్లకాలము ఉండేవాడే, శాశ్వతమైన వాడే. అలాంటి వారు తమ ప్రయాసములు మాని వాడు మృతి పొందడం అంటే అర్థం ఏంటంటే, మృతి పొందకముందు వారి దగ్గర ఏముంది అంటే ప్రయాసము. ప్రయాసము అంటే ప్రయాసం అంటే అలా కుదరదు. ప్రయాసము అంటే ప్రయాస అంటే అలసిపోయే వరకు, ఆయాసపడే వరకు, తరువాత ఇంకా ఏమీ చేయలేనంత వరకు ఎవడైతే కష్టపడతాడో వానిని ప్రయాసము అంటాం. ఒక దానిని సంపాదించడం కోసం శక్తినంతా ధారపోసిన వాడు ప్రయాసపడుతున్నాడు అంటాం.
కష్టపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు, అవి వేరు. ప్రయాసము అంటే దానిని ఆశపడి దానిని సంపాదించడానికి తన సమస్త శక్తిని ధారపోస్తే వాడు దేనికి అలా ప్రయాసపడిపోతున్నాడు అంటే అల్లదిగో దానికోసం. ప్రయాసం అంటే గమ్యము కలిగిన శ్రమ, గురి కలిగినటువంటి కష్టం. అది వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఏంటి వీళ్ళు పడిన ప్రయాసము? యేసునందు బ్రతకడానికి, ప్రభువునందు బ్రతకడానికి, ప్రభువు పరిధులలో ప్రభు ఉపదేశమును అనుసరించి బ్రతకడానికి. అది చాలామంది దానిని అంటే మరి కొంచెం లోపలికి వెళ్ళి చూడాలి దాని సమాచారం. అందులో అన్నిటికన్నా ప్రధానమైనటువంటివి నేను ఎప్పుడు చెప్తుంటాను, ధనము, స్త్రీ, పురుషునికి ఈ రెండు ప్రమాదకరమైనటువంటి అడ్డంకులు. ఇవన్నీ విశ్వాసాన్ని బ్లాక్ చేస్తుంటాయి. ఈ పరిధి దాటి అవతలకు వెళ్తేనే కానీ అవతల ఉన్నది నీకు తెలియదు, దానిని దాటి ఇంకో చోటుకి వెళ్తేనే కానీ అక్కడ ఏముందో తెలియదు. అలాగ నీవెప్పుడు దీని అంచుకు వెళతావు. ఆయన మాట వలన తయారైన ఈ విశ్వాన్ని దాటి అవతల ఉన్న విశ్వాస ప్రపంచంలోకి ఎప్పుడు ప్రవేశిస్తుంది నీ మనసు, అప్పుడే నీవు విశ్వాసివి. పోనీ ఇంత కష్టం ఎందుకు, మామూలుగా దీంతో ఏదోలా వెళ్ళిపోదాం అంటే అవ్వదు. అది అవ్వదు. యేసు ప్రభు చెప్పిన మాట, నా ద్వారా తప్ప, అంటే ద్వారాలో ద్వారం అనుకుందాం. ఆ ద్వారములో నువ్వు ఎముడుతున్నావా? ఆయన అందు నీవు జీవిస్తున్నావా? ఆయన యందు జీవించిన వాడు ఆయన ద్వారా ఎలా వెళ్తాడు? తండ్రి అక్కడున్నాడు. అక్కడకు తీసుకెళ్ళడం కోసమే దేవుడు తన కుమారుణ్ణి ఇక్కడికి పంపించాడు. ఆ చోటును ఎరిగినవాడు ఆయనే. ఆయన ద్వారా తప్ప, ఆయన యందు తప్ప నీకు ఆ స్థలము దొరకదు. అందుకే ఇక్కడ ఆ మాట చెప్తున్నాడు. నిజమే, అప్పటి వరకు ఈ మృతులు అయిన వారు ఏం చేశారంటే ప్రయాసపడుతున్నారు. దేనికోసము ప్రయాస? ఆ విశ్వాసపు చోటుకు వెళ్ళడానికి, దేవుని నివాసము దగ్గరికి వెళ్ళడానికి, దేవుని ముఖదర్శనము చేయడానికి, ఆ చోటు, ఆ గమ్యం కోసం ఇక్కడ ప్రయాసపడుతున్నారు. ప్రయాసము అంటే చిన్న విషయం కాదు. వారి ప్రయాసములు మాని వారు, ఆత్మ చెప్పిన మాట అది, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు అని. ఇదంతా వివరం తర్వాత, కానీ ఈ ఆఖరి ముక్కే వారి క్రియలు. వారి క్రియలంటే దేని వలన ఈ క్రియలు? ప్రయాసము వలన వారు సంపాదించిన క్రియలు. ప్రయాసములో దానిని సంపాదించడానికి వీరు కష్టపడిన కష్టము, దానికి వీళ్ళు ఉపవాసం ఉన్నారో, ఏడ్చారో, అవమానింపబడ్డారో, హింసింపబడ్డారో, ఏమయ్యారో కానీ ప్రయాసం పడి వాళ్ళు చేసినటువంటి ఆ క్రియలు వారితో వెళతాయి. అంటే ఈ క్రియలు లేకుండా వారు ఆ చోటులోనికి వెళ్ళలేరు. అది విశ్వాసం. కనుక దేవుని పిల్లారా, మనం బ్రతికే ఉన్నాం, ఇంకా మృతి పొందలేదు, సరిచేసుకునే అవకాశం ఉంది. మరి పరలోకానికి వెళ్ళాలంటే ఈ విషయాలు తెలియాలి. తెలియకుండా ఏదో ఇంతే భక్తి అంటే ఆ రోజున మనం చిన్నపోతాం. అందరూను అంటే అది మనకు సంబంధం లేదు. అందరూ అంటే మనకు సంబంధం లేని విషయం. నా సంగతి నేను, మీ సంగతి మీరు చూసుకోవాలి. మీకున్న ఇబ్బందులు మీకుంటాయి, నాకున్న కష్టాలు నాకుంటాయి, కానీ అవి యేసునందు ఉన్నాయా లేదా అని ప్రతి ఒక్కరూ చూసుకోవాలి. కనుక దేవుని సంగమా, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా కంటికి కనిపిస్తున్న దానిని నమ్మకండి. ఇది మనకు జీవితం కాదు. మనకే కాదు, ఏ నరునికి కాదు. అది భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు మరణించవలసి ఉంది. మరణించిన తరువాత నీతో వస్తున్నటువంటి క్రియలు ఏవో అవి నీతి క్రియలైతే దాని
లోకం వేరు. దోషక్రియలైతే రాత్రి మనం చెప్పుకున్నాం కదా, మన దోషములు మనకి వెల్లడి చేయబడాలి. నీ దోషం నీకు చెప్పకపోతే నీకు తెలియదు. దాని నుండి తప్పించుకోవడానికి నీవు ప్రయాసపడాలి. మనసు ఎవరిని వదలదు. మన హృదయం చెప్పే ఆలోచనల చేత మనందరము బద్ధులమే. ముఖ్యంగా పిల్లలు ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బాల్యములోనే వాళ్ళకు మనసులో ఒక బీజాన్ని వేయాలి. విశ్వాస సంబంధమైన వాళ్ళు అలాగ ఎందుకు చేస్తున్నారు డాడీ అంటే మనం ఎలాగ ఎందుకు చెయ్యాలో చెప్పాలి. అది ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పిన ఆజ్ఞలలో అవన్నీ ఉన్నాయి. మీరు నడుచున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు ఈ సంగతులు మీ పిల్లలతో మీరు మాట్లాడాలి. బాల్యము నుండే వాళ్ళకి చెప్పే కథల్లోనే అవి చెప్పాలి. ఇలా వాళ్ళు చేస్తున్నారు అంటే మనం ఎలా చేయాలో వాళ్ళకి చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రపంచం పెద్దది, మన ప్రపంచం చాలా చిన్నది. వాళ్ళతో సమానంగా మన పిల్లల్ని మనం పెంచకూడదు. మనకి ఎలాగ ఉండాలంటే నేను పోయినా నా పిల్లల తర్వాత వస్తారు, బెంగలేదు నాకు అనే ధీమాతో తండ్రి తల్లి వృద్ధులైన తర్వాత చనిపోవాలి అంతే. కాబట్టి ఇది భారభరితంగానే ఉంటుంది. ఇంకొక దారి లేదు. ఇంకొక దారి ఉంటే ముందు నేనే తప్పిపోతా. ఎందుకంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అక్కడ ఆత్మ చెప్పిన మాటే ఏమని, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును. విశ్రాంతి పొందుదురు అంటే శ్రమ తరువాత పొందేది విశ్రాంతి. కనుక దేవుని సంగమా, ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. విశ్వాసం అనేది చాలా ఘనమైనది. విశ్వాసము లేని వాడెవడు దేవుని రాజ్యానికి వెళ్ళలేడు, దేవుణ్ణి చూడలేడు, సాధ్యం కాదు. విశ్వాసం అనే దానిని మాటతో చెప్పేది కాదు, అది మన ప్రవృత్తిలో కనబరిచేది. మాట చెప్పచ్చు, విశ్వాసము అంటాం, ప్రతివాడు విశ్వాసే. అది అలవాటైంది మనకి. విశ్వసించిన వాడు శ్రమ పడతాడు, సునాయాసంగా వచ్చేది ఏం కాదు. అది క్రైస్తవ భక్తి భూమి మీద ఉన్న అన్ని భక్తుల కన్నా చాలా ఘనమైనది, జీవము గలది. దీనికి ఒక రుజువు ఉంది. కానీ ఇది కాని భక్తి ఏదైనా ఉందంటే రాళ్ళు, రప్పలు, చేతి బొమ్మలు, ఆర్ట్కి దండం పెట్టుకునేవాళ్ళు. అయితే ఇది అసాధ్యం కాదు. మీరు అన్నారే ఎక్కలేనంత, ఇందాక పాట పాడారు, ఎక్కలేనంత ఎత్తైన కొండ. అది అనుమానం ఏమీ లేదు. కానీ ఎక్కించేవాడు మాత్రం మనకున్నాడు. అది మనకు సాధ్యం కాదని మన దేవునికి తెలుసు. అది సాధ్యం చేయడానికే యేసు ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఆయన యందే ఈ శక్తి అంతా ఉంది. ప్రార్థన ద్వారా దాన్ని మనం సాధించవచ్చు. అయితే మనం చేయవలసింది ఏంటంటే మన కన్ను అక్కడ ఉండాలి. ఎక్కడ? కంటికి కనిపించని అక్కడ, సమీపింపరాని తేజస్సులో అమరుడై ఉన్న ఆ చోటు మీద మన దృష్టి ఉండాలి. ఈ మధ్యలోది ఏది మనకు కనిపించకూడదు. దృశ్యమైన వాటి మీద మనం దృష్టి పెడితే అదృశ్యమైనది ఏదో మనకు కనబడదు. దీనిని చూడడం మానితే అది మనకు కనిపిస్తుంది. ఆ శక్తి యేసుక్రీస్తు వలన మనందరికీ సాధ్యమే. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నిత్య నివాసి, నీకు స్తోత్రములు. నీవు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి ఉన్నవాడవు నాయన. దేవాది దేవా, ఈ భూమిని ఆకాశమును సృజించిన వాడవు, యుగములను ప్రపంచములను నిర్మించిన వాడవు. నీ ఎదుట మేము నీతిమంతులు మగునట్లు విశ్వాస సంబంధమైన బ్రతుకు కొరకు మమ్మను జ్ఞాపకము చేసుకోనాయన. పరిశుద్ధుడా, మమ్మలను చెరపజూచు వాని బలము నుండి మమ్మలను తప్పించి నీ నీతి యందు వర్ధిల్లునట్లు విశ్వాస సంబంధ జీవితమును మాకు దయచేసి మమ్మలను ఆశీర్వదించు నాయన. ఈ లోకములో ఏది మేము సమకూర్చుకొనునను అది మాతో రాదని, మా క్రియలే మాతో వచ్చునని
తెలియచేసిన నీ ఘనతకు స్తుతి చెల్లించుకొనుచున్నాం. ఈ మాట మేము మరువక దీనిని మా హృదయములో స్థిరపరచుకొని దీని వలన కలుగు లాభము చేత మేము నిత్యత్వం కొరకు సిద్ధపడడానికి మెలకువతనాన్ని మాకు అనుగ్రహించు. దుష్టు నుండి మమ్మల్ని తప్పించి కాపాడు. ప్రభువా, నిన్ను సేవించుచున్న వారిలో దేహ సంబంధమైన అనారోగ్యములు, మానసిక పీడనలు ఏవైనా ఉంటే విడిపించు నాయన. దేవా, నీ పిల్లల అవసరతలు తీర్చి ఈ లోకమును దాటి నీ రాజ్యమునకు అర్హత పొందినట్లు నీవే ఎక్కలేనంత ఎత్తైన కొండకు నీ సమాజమును ఎక్కించమని, బలమును కృపను నాయనా నీ సమస్త శక్తిని మాకు అనుగ్రహించి మమ్మల్ని ఉద్ధరించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి.